జన్మాలలో అమ్మ జన్మే అపురూపమయ్యింది ఆడ జన్మే. జన్మాలలో అమ్మ జన్మే అపురూపమయ్యింది ఆడ జన్మే. తన రక్త మాంసాలు మన రూపుగా మలచి నవమాసములు మోసి మనకు జన్మను ఇచ్చి పొత్తిళ్ళ నుండిరా మూడేళ్ల వరకురా కమ్మని పాలను కడుపార నింపెరా. ఉడుకుడుకు బువ్వూది ఉగ్గు బువ్వా పెట్టి ఉయ్యాలలూపింది జోలాలి పాడింది. దొగ్గుతూ కదలగా నిలబడి నడవగా లోకాన క్రమముగా గొప్పగా ఎదుగగా. ఎదిగెమము చూసింది ఎద పొంగిపోయింది చల్లగా నూరేళ్ళు ఉండమని దీవించే. చల్లగా నూరేళ్ళు ఉండమని దీవించే. జన్మాలలో అమ్మ జన్మే అపురూపమయ్యింది ఆడ జన్మే. జన్మాలలో అమ్మ జన్మే అపురూపమయ్యింది ఆడ జన్మే. సూపర్, బాగా పాడారు. మరి ఏం చదువుకున్నారు శేఖర్ గారు? డిగ్రీ డిస్కంటిన్యూ అక్క. అప్పుడు కరాటీ పిచ్చి వల్ల చదువుకు బ్రేక్ అయిపోయింది. కరాటే కూడా నేర్చుకున్నారా? కరాటే నేర్చుకోవడం ఏందక్క, నేనే నేర్పిస్తున్నాను. 300-400 మంది అంటే శిష్యులు ఉన్నారు నాకు. 300 నుంచి 400 మంది శిష్యులు ఉన్నారు నాకు. ఎందుకంటే నేను కరాటే హైదరాబాద్కి వచ్చిన ఇంటర్మీడియట్ అయిపోయినాక కరాటే పిచ్చి బాగా. కరాటే అంటే నేర్చుకోవాలి నేను కూడా. నేర్చుకున్న తర్వాత ఏమనిపించింది, ఒక గురువు అనిపించుకోవాలి. దానికోసం ఎంతో మంది పిల్లలు నా స్టూడెంట్స్ కూడా నేషనల్లో చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది. ఓకే, మీలాగే చదువుకొని అలాగే ఇట్లా సపరేట్గా కరాటీకి సంబంధించి కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఇటువంటి కోర్సులు కూడా చాలా మంది చేస్తున్నారు. మరి ఇంత చేస్తున్నా కూడా ఇటువంటి డప్పులు కానీ పాటలు కానీ వదలట్లేదు చాలా మంది. మరి ఎందుకంటారు అసలు? అయితే పాట ఒక్కసారి మన ఒంట్లోకి ఆహ్వానం అయిందనుకో అది వదలాలనిపించదు. అంటే ఆ పాటలో ఉన్న అంత ఉంటుంది, దాని యొక్క సారాంశం అంత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే పాట ఒక్కసారి మనిషిలో నీలమైపోయింది అనుకో, పాటను వదిలి ప్రాణం పోయే వరకు కూడా పాటను వదిలిపెట్టాలనిపించదక్క. ఓకే, అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, పాటను పట్టుకుని వెళ్ళాడుతున్నారు. మన ఎవరు కాదు, మన బంధువులు కూడా అంటూ ఉంటారు. చాలా మంది అన్న సందర్భాలు కూడా చాలా వరకు ఉంటాయి. అంటూ ఉంటారు ఏమనంటే, పాటని పట్టుకొని ఉన్నాడు, జాబ్ కూడా చేయొచ్చు కదా, ప్రొఫెషనల్ గా కూడా ఉంటది చూడడానికి అన్నట్లు కూడా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడంతా ఏమన్నా అనిపిస్తుంటది, ఏదో ఒకటి చేయాలి, మన భార్య పిల్లల కోసం కుటుంబం కోసం చేయాలి. అట్లా చేసుకుంటూ కూడా పాటను వదలాలని ఆసక్తి రాదు. పాటను వదిలే ఆసక్తి అయితే రాదు. ఎందుకంటే ఇంకా పాటను అమితంగా ప్రేమించాలి. పాట ఏంటంటే పాట ఒక భూకంపం, ఒక విస్ఫోటనం. ఎందుకంటే ఎంతో మంది ప్రజల్ని చైతన్యం చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అది బయటపడింది. ఎందుకంటే ఆ పాట స్టేజ్ మీద వాడుతూ ఉంటే వేలాది మంది సప్పట్లు కొడుతుంటే ఆ ప్రేమానురాగాలు ఇంకా మనం పోలేమని పాటకు ఎక్కువగా నిమగ్నం అయ్యడానికి కారణం ఎంతో మంది కూడా. ఎస్ శేఖర్ గారు, ఇంతకుముందు మీరు అమ్మ పాట పాడారు. మరి అమ్మ పాట పాడితే నాన్న కూడా ఫీల్ అవుతారు కదండి. నాన్నకు సంబంధించి పాట పాడతారా? తప్పకుండా పాడదాం అక్క. నాన్న పాట. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసిగా ఊరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న.